పెట్టడానికి, పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఆవుకి కనుక మనం పూజ చేసి అంటే పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు వేసి 11 ప్రదక్షిణాలు గర్భంతో ఉన్నప్పుడు 11 ప్రదక్షిణాలు చేస్తే ఆరోగ్యకరమైన సుపుత్రులు పుడతారు అనేది సనాతన ధర్మం ప్రకారం ఉందన్నమాట. నేను ప్రయత్నం చేస్తున్నాను, కనీసం ఒక 40 రోజులన్నా ప్రదక్షిణం చేయాలని. మరి ఆవిడ కనికరిస్తుందో లేదో చూడాలి. ఇవన్నీ స్తోత్రాలు, ఈ స్తోత్రాలు వీటి టెక్స్టు ఇవి ఏంటి ఇవన్నీ డీటెయిల్డ్గా అంటే సంతాన గోపాల స్తోత్రం గురించి, గర్భరక్షా స్తోత్రం గురించి, షష్ఠీదేవి స్తోత్రం దాని కథ గురించి, స్కందోత్పత్తి శ్లోకం వీటిలన్నిటి గురించి నేను అవన్ అద్వైతం యూట్యూబ్ ఛానల్లో డీటెయిల్డ్గా పోస్ట్ చేస్తాను. దాని డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ కూడా పెడతాను, ఖచ్చితంగా చూడండి. ఇవన్నీ చేయడం వల్ల ఏదన్నా మన ప్రయత్నం మనం చేస్తామంతే నమ్మకంతో శ్రద్ధగా భక్తిగా